ఐమ్ సారీ ఆకర్ష. ఈ కాలపు అమ్మాయి అంటే గట్టు దాటిన గోదావరి లాంటిది. ఎంతటి మగాడైనా ప్రవాహంలో పడి కొట్టుకుపోతాడు. కానీ నేను అలా కొట్టుకుపోకూడదు, నిన్ను కట్టుకుపోవాలి, నీ దృష్టిలో పడాలి అని ఇవన్నీ చేశానే తప్ప నేను నేర్పించడానికి మాత్రం కాదు. అలా సెట్ చేద్దాం అనుకున్నాను. ఏమంటారు? అంటే నువ్వు ఇదంతా సిన్సియర్గా చేయట్లేదా మావా? పిచ్చి రాఘవా, ఆ అమ్మాయి ఇష్టాలని తెలుసుకుని ఆమెలోకి దూరి అమ్మాయి మనసులోకి రా, గదిలోకి కాదరా. అది బుర్రా భూత. అరే మావా, ఇష్టాలు తెలుసుకోవాలంటే ఆ అమ్మాయి డైరీ కొట్టేయాలి. తనకి డైరీ రాసే అలవాటు ఉందని మొన్న మన ఆశ చూసి చెప్పింది. నీ నోట్లో సిల్డ్ బీరు పొయ్యా. ఎంత సల్లటి వార్త చెప్పావరా? నీతో అప్పుడప్పుడే బోర్ కొట్టుద్ది. మరి మిగతా అప్పుడు సిరాకు దొబ్బుద్ది. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. ఆ అమ్మాయిని రౌండ్ అప్ చేసి డైరీ 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 నేనే కంప్లైంట్ ఇచ్చా. ఇంటర్నెట్ స్పీడ్ పెంచలేంటి మీరు? అప్డేట్ అవ్వండి అయ్యా. ఆ ఇంటర్నెట్ అబ్బాయి అంటే వచ్చాడా? వచ్చాడు బేబీ. వచ్చిన పని అయిందా? ఏమండే దూరేసుకోండి, ఎవరు పడతాలో వచ్చేస్తుంటారు. సర్లే నువ్వు వెళ్ళు. డైరీ 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 నాలోని భావాలు. ఆహా, టైట్లు అదిరిపోయింది. సూపర్. అదృష్టం మన తలుపు తడుతుంది, కానీ దురదృష్టాన్ని మనమే వెతుక్కొని మరీ తెచ్చుకుంటాం. అంటే మామ ఇప్పుడు ఈ డైరీ అంతే. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుంది. అవును, మరి సక్సెస్ ఉన్నవాడు వెనకాల పడతారు ఈ పెగర్లు. లెస్స పలికితే బిడ్డ. నెక్స్ట్ ఐటమ్, నా కలల రాకుమారుడు గుర్రా నదిలించాలి, చట్టా నెదిరించాలి, మబ్బుల్లో గెంతాలి, సొక్కల్లో తిప్పాలి, వెన్నెల్లో. అచ్చి బాబోయ్, దీని కోరికలకి ఎండలేదురా. ఇన్ని మన వల్ల కాదు, కానీ మనకు టచ్లో ఉన్న ఒకటి రెండు వేద్దాం, ఆకర్షణ పడేద్దాం. అదే బెటర్. నువ్వు అలా కానీ. ఎవరు తీసుకొచ్చారే? ఎక్కడుందో ఏంటో. ఛీ, ఈ ఇంట్లో ఎవరికి డిసిప్లిన్ లేదు. ఏంటి బేబీ, ఎందుకు అరుపులు? ఎవరు నన్ను అమ్మనెవరు? ఏమైంది బేబీ? పోయింది నా ప్రాణం, నా సర్వస్వం, నా జీవితం మొత్తం పోయింది. ఇంతకీ ఏంటది? డైరీ, నా కలల క్వారీ. ఆ డైరీ ఎక్కడ పెట్టాను? బా, గుర్రాన్ని అదిలించేవాడు. బామ్మ ఎందుకు దిగావు? రావయ్యా రాకుమారా రా, దిగు. పొద్దున్నుంచి బేరాలు లేవేంటా అని చూస్తున్నాం. కరెక్ట్గా టైంకి వచ్చేసావు. నీ లైసెన్స్ ఏది, దీని ఆర్సీ బుక్ ఏది, చాసిస్ నెంబర్ ఏది, ఇలా చాలా ఉంటాయమ్మా. గుర్రానికి చాసిస్ నెంబర్ అడుగుతున్నారే, మీరు మనుషులా అని అడుగుతున్నాను ఈ రోజునే. చట్టాన్ని ఎదిరించేవారు లేరనుకున్నారా? నేనున్నాను. ఈ గుర్రంతోనే వెళ్తాను, మిమ్మల్ని ఎదిరిస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? చట్టాన్ని ఎదిరించేవాడు
నాకు ఈ గుర్రం ఉంది. గుర్రాలకి నేనున్నాను. కారణ జన్ముళ్ళా ఉన్నాడు. అతను నేను కలవాలి. వద్దు బామ్మ, వాడంత మంచివాడు కాదు, నాకు బాగా తెలుసు. తెలుసా? అయితే అయితే అతను నాకు కావాలి. బామ్మ, ఐ వాంట్ దట్ క్యూట్ లిటిల్ హాట్ బాయ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుందారా. అరే మామ, ఆకర్ష ఎంటర్ అయింది. అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. నువ్వు సైలెంట్ కొండు. రే ప్రవీణ్, దగ్గరకు రాగా నువ్వు తగులుకో. ఓకే. ఈ గుర్రం ఎక్కటం ఏంటి, పాత పాటలు పాడటం ఏంటి, ఏంటిది? రోజు రోజుకి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఏమైంది నీకు? ఆకర్షలేని నా జీవితం బ్లాక్ అండ్ వైట్ లో కాక కలర్లు ఉంటదేట్రా. అయినా ఈ రోజుల్లో ఎవరిని ఎక్కితే మాత్రం ఎవరు ఊరుకుంటున్నారా? అందుకే గుర్రం ఎక్కా. ఏంటో లైఫ్. ఎక్స్క్యూజ్ మీ. చూడరా, ఎవరో పిలుస్తున్నారు. మిమ్మల్ని. నిజమా తొలి రేయి హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడత. మీరేంటండి మళ్ళీ వచ్చారు? నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదా. అయ్యో అలా అనకండి, మీరు మా ఇంటికి డిన్నర్కి రావాలండి. ఈసారి ఫుడ్ లో విషయం పెట్టి చంపేస్తారా? అయ్యో మళ్ళీ. అంటే రౌడీలతో మీకు ఫైటింగ్ వర్కౌట్ అవ్వలేదు కదా పాపం. ప్లీజ్ ఆ విషయం మర్చిపోండి. నిన్న మిమ్మల్ని గుర్రం మీద చూసి కంటిన్యూ. నిన్న మీరు ఆ గుర్రం మీద రావడం, ట్రాఫిక్ పోలీసుతో గొడవ పడ్డం చూసి వర్కౌట్ అయింది. అదే అర్థమైంది. మీ ఇంటికి డిన్నర్ కి రావాలి అంతేగా? యాక్చువల్లీ మా బామ్మ మీకోసం. అయ్యో, మీ బామ్మ వండినా మీరుండినా మేము మీ ఇంటికి డిన్నర్ కి వస్తున్నాం. అదే కాదండి, మిగతా విషయాలు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. థ్యాంక్స్. తప్పకుండా వస్తారుగా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టు. అయ్యో మాట్లాడితే బ్యామ్మ బ్యామ్మ అంటదేంట్రా. అమ్మలకి దూరం అయిపోయిన వాళ్ళందరూ బామ్మలకి దగ్గర అవుతారా? ఇట్స్ ఫ్యామిలీ అటాచ్మెంట్ యా. సినిమాలు చూడట్లే? సీతమ్మ వాకిట్లో సిరిమల్లే సెట్టు, రేపేమో వాళ్ళింట్లో నువ్వు కాలు పెట్టు. నిజంగా ఆయన వస్తాడంటావా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టని చెప్పా. వస్తే నా మీద ప్రేమ ఉన్నట్టేగా. వస్తాడులేవే బామ్మ. అది ఆయనేనంటావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమ్ ఇన్. రండి, నైస్ హౌస్. కూర్చోండి. థ్యాంక్ యూ. తన లోపల రెడీ అవుతుంది, 2 minutes లో వచ్చేస్తుంది. పిల్లవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నో. మా బామ్మ శ్యామిలి, బేబీ శ్యామిలి. చూడండి మీకోసం ఎలా రెడీ అయ్యారు. నాకోసమా? ఏ మరి మీ డ్రెస్కి మ్యాచ్ అవ్వాలిగా. నా డ్రెస్ కి మ్యాచ్ అవ్వాలా? ఏ అంటే మా బామ్మ 1942 నుంచి ఒక లవ్ స్టోరీ రాసుకుంటుంది. ఆ డైరీ ఈ మధ్య పోయిందండి. అవును, దానికి నాలోని భావాలని పేరు కూడా పెట్టింది పాపం. ఓకే నాట్ ఓకే, నాట్ ఎట్ ఆల్ ఓకే. డైరీ బామ్మదా? అన్నీ మీరే చెప్పేస్తారా ఏంటి? డైరీ పోతే పోయింది, అందులోని డ్రీమ్ బాయ్ మీరు దొరికారుగా. అవును, దొరికేశాను. అమ్మాయి డైరీ తీసుకురా అంటే అమ్మమ్మ డైరీ తెస్తారా? అమ్మమ్మ డైరీ ఏంటి, మీరు గతంలోకి వెళ్ళారా? లేదు, ఫ్యూచర్లోకి వెళ్ళాను. మీతో ఒక డ్రింక్, జస్ట్ అ గ్లాస్ ఆఫ్ వైన్. వెయ్యండి. మీరేమనుకోకపోతే మీతో ఒక్కసారి ఏంటది? 1 డాన్స్, జస్ట్ 1 డాన్స్. బామ్మ కోసం ప్లీజ్.
ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక తేకడమే కానీ దూకడం సాధ్యమా? స్టార్ట్ మ్యూజిక్. బామ్మా బామ్మా ఏమైంది? నువ్వు వెళ్ళి వాటర్ తీసురా. ఓకే ఓకే కేర్ఫుల్ బామ్మా. మా అంతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. అవే కళ్ళు, అదే మెడ, అదే రూపం. నా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అచ్చం నీలాగే అందంగా ఉన్న ఓ మహానుభావుణ్ణి ప్రేమించాను. కానీ అప్పటికే ఆయనకి పెళ్ళయిందని తెలిసి నా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయా. నాకే పెళ్ళయితే ఈ పాటికి నీలాంటి మనవడు ఉండేవాడు. బామ్మ, నన్ను ఇలా ఎవరు పిలిచినా నచ్చదు. నువ్వు పిలిస్తే బాగుందిరా మనవడా. అప్పుడప్పుడు ఈ ముసల్దాన్ని చూడ్డానికి వస్తూ ఉంటావు కదా, అంటే నేనింకా ఎక్కువ రోజులు బతకనురా. అదేంటి బామ్మ? ఇంక నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు మాత్రం భోంచేసి వెళ్ళు. ప్రతిసారి మా బామ్మ అప్డేట్ అవుతుంది అనుకున్నాను తప్ప అడ్జస్ట్ అవుతుంది అనుకోలేదు. ఎప్పుడూ తను మారుతూ వచ్చింది కానీ మమ్మల్ని మారమనలేదు, తన దారిలోకి రమ్మనలేదు. తన దారిలోకి వెళ్ళి తన మనసుని అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి మీరే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. డిన్నర్ చేద్దాం పదండి. వద్దండి, కడుపు నిండిపోయింది. లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇర్రగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల,